అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు ఏదైతే మన జామియా మసీద్కి చెందిన 13 ఎకరాల 33 సెంట్లలో ఏపీజే అబ్దుల్ కలాం ఆజాద్ గారి ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే కట్టడానికి అతను ప్రయత్నం చేస్తున్నారో అందులో భాగంగా నెల్లూరులో ఉన్న కమ్యూనిటీ పెద్దలకి అదేవిధంగా అన్ని కులాలు అన్ని మతాలకు చెందిన వ్యక్తులకి ఇక్కడ ఇన్స్పెక్షన్కి తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా కానీ హాజీ అబ్దుల్ అజీజ్ గారు ముందు నుంచి అతను మున్సిపల్ చైర్మన్ లాగా ఉన్నప్పుడు కానివ్వండి, అదేవిధంగా ఏదైతే మన పాత రోజులు అతను మేయర్ లాగా ఉన్నప్పటి నుంచి కానివ్వండి, మళ్ళీ ఈరోజు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అయినా కానీ అతను ప్రజలతో మమేకమై ప్రజలు ఏ విధంగా మెచ్చుకుంటారో ఆ విధంగా కార్యక్రమాలు చేసుకొని వెళ్ళడం అతనికి అలవాటు. అదేవిధంగా ఈ ముస్లిం మైనార్టీలు ఎక్కువగా నివసిస్తూ పేదరికంతో అల్లాడుతున్న ప్రాంతాలు చుట్టుపక్కల చాలా ఉన్నాయి. ఇక్కడ కేవలం ముస్లింలే కాదు, ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్నారో, ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళందరి బిడ్డలకు మంచి విద్య అందించాలనే ఒక మంచి సంకల్పంతో మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారితో మాట్లాడి ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్తో వక్ఫ్ బోర్డ్ స్థలంలో ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే మన దగ్గర ఆస్తులు ఉంటే అన్యాక్రాంతం అయిపోతాయి, డబ్బులు ఉంటే దొంగతనం అయిపోతాయి, విద్య కానీ ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా జీవించవచ్చనే ఒక మంచి కాన్సెప్ట్తో ఏదైతే హాజీ అబ్దుల్ అజీజ్ గారు సీఎం రమేష్ గారికి మాట్లాడి అతని దగ్గర నుంచి నారాయణ గారి సహకారంతో సిఎస్ఆర్ ఫండ్ తీసుకొని వచ్చినారు. నిజంగా దాన్ని అభినందిస్తున్నాం. అదేవిధంగా సీఎం రమేష్ గారు అతను ఒక హిందూ అయినా కానీ ముస్లిం సంస్థలకు సిఎస్ఆర్ ఫండ్ ఇవ్వడం అంటే అక్కడే సెక్యులరిజం కనబడుతుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అతను ఒక సెక్యులర్ నాయకుడు, అతను సర్వమత సమానత్వం కోసం పనిచేసే ముఖ్యమంత్రి కాబట్టి ఇక్కడ హిందువులు ముస్లింలు అనే భేదాభిప్రాయం లేకుండా ఒక మంచి కార్యక్రమానికి ఒక హిందూ వ్యక్తి ముందుకు వచ్చి ఏదైతే 15-20 కోట్ల రూపాయల సిఎస్ఆర్ ఫండ్ ఇస్తున్నారో ఇంకొకసారి ముస్లిం సమాజం తరఫున సీఎం రమేష్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మేమైతే హాజీ అబ్దుల్ అజీజ్ గారికి ఈ అకాడమిక్ ఇయర్కి మా బిడ్డలకు స్కూల్ స్టార్ట్ చేస్తామని చెప్పినారు. ఎప్పుడు చేస్తారని చెప్తే నారాయణ గారితో మాట్లాడి అవసరమైతే ప్రైవేట్ ఏదైతే భవనాలు ఉన్నాయో తీసుకొని ఈ అకాడమిక్ ఇయర్కి ఎల్కేజీ నుంచి 5th క్లాస్ దాకా మేము స్కూల్ అయితే స్టార్ట్ చేస్తాము. కానీ మేము ఏ విధంగా చెప్పినామో ఆ విధంగా ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు విద్య అందించడానికి ముందుకు వెళ్తాము. మంత్రి నారాయణ గారితో మాట్లాడి ఈ ఎప్పటి నుంచి అడ్మిషన్లు జరుగుతాయో తెలియజేస్తానని చెప్పి అతను చెప్పిన దాంట్లో ఈ పని మీద అతనికి ఉన్న కమిట్మెంట్ ఏందో అర్థమవుతుంది. ఎందుకంటే ఒక మాట బహిరంగ సభలో చెప్పారు. ఆ రోజు నారాయణ గారు కానివ్వండి, శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి, అందరూ మైనార్టీ మినిస్టర్ కానివ్వండి, హాజీ అబ్దుల్ అజీజ్ గారు కానివ్వండి, అందరూ కూడా ఏంటంటే ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మేము మా బిడ్డలకు బోధన చేస్తున్నాము, వాళ్ళకు అడ్మిషన్లు చేసుకుంటామని ఏదైతే చెప్పినారో ఆ మాట మీద స్టిల్ అతను నిలబడి ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను, ఈ సంవత్సరం నుంచి బిడ్డలకు మేము విద్యాబోధన చేస్తామని చెప్పినందుకు ఇంకొకసారి మళ్ళీ మేము అజీజ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేను ప్రతి ఒక్కరికి కోరుకునేది ఏంటంటే ఎవరి చేతిలో కూడా మంత్రదండం లేదు. అబ్రకతబ్రా అంటే అక్కడ బిల్డింగ్లు రావడానికి ప్రభుత్వం దగ్గర ఖజానాలో డబ్బులు లేవు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం ఊడగొట్టి కట్టలు కట్టారో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఎవరో ఒకరు ముందుకు వచ్చి చేస్తుంటే వాళ్ళని సహకారం అందించకుండా వాళ్ళ కాళ్ళు బట్టి లాగే ప్రయత్నం కానీ చేస్తే ఎవరైనా ఒక మంచి కార్యక్రమంలో చెడు కార్యక్రమం చేస్తే సంతోషంగా విమర్శించండి. మంచి కార్యక్రమాలు చేస్తుంటే దాంట్లో పుల్లలు వేసి అడ్డంగా ఏదో కానీ చేస్తే మడుగు జనాలు మీ మొహం మీద